ఓయమ్మ రూబీ దేనికన్నా భయపడుతుందా? పెద్దలందరికీ నమస్తే, పిల్లలందరికీ హాయ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము చాలా బాగున్నామండి. మీరు కూడా చాలా చాలా బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే వీటి గురించి అయితే మాత్రం కాదు, కానీ మూడు చూడండి ఎట్ట కూర్చున్నాయి, నన్ను తిప్పి తిప్పి తిప్పు లే. ఇప్పుడు జుట్టు అంతా నాకు ముయ్యాలి. కూర్చో కూర్చో. ఇవాళ వీడియో ఏంటంటే అండి, వ్యాక్యూమ్ క్లీనర్ గురించి చాలా రీసెర్చ్ చేసి చాలా రకాలుగా ఆలోచించి అటు చించి ఇటు చించి చాలా చోట్ల సర్వే చేసి మొత్తానికైతే ఒకటి కొన్నాము. అదేం కొన్నాము, ఎలా పనిచేస్తుంది ఏంటి అనేది ఇవాళ వీడియోలో షేర్ చేస్తాను. నేను సునీత, వెల్కమ్ టు ద తెలుగు హౌస్ వైఫ్. కొట్టంగానే రాలే, అటు నుంచి తోస్తే వచ్చి డైసన్ తీసుకున్నామండి. ఫస్ట్ అయితే ఇక్కడ విజయ సేల్స్లో ఫస్ట్ వెళ్ళామన్నమాట. వెళ్తే అక్కడ మొత్తం అంతా చూసాము. ఫస్ట్ ఫిలిప్స్ అనుకున్నాము, ఇది వీటి కోసం అలా వచ్చింది మధ్యలో. అక్కడ అన్నీ చూసామండి. ఫిలిప్స్ది కార్డ్లెస్ ఉంది, అలాగే నా దగ్గర ఆల్రెడీ వైడ్ ఉంది ఇంతకుముందు, యూరోక్లీన్ వాళ్ళది, యూరోకా ఫెబ్స్ వాళ్ళది. యూరోకా ఫెబ్స్ వాళ్ళది చూసామండి. కాకపోతే ఏంటంటే పెట్స్ ఉండటం మూలంగా అండి బాగా హెయిర్ ఎంత క్లీన్ చేసినా ఇటు ఉడిస్తే అటు ఎగిరిపోవటం, గాల్లో ఉండిపోవటం ఇట్లా జరుగుతుంది అనమాట. అందుకని చెప్పి ఇంకా బాగా రీసెర్చ్ చేసాము. ఇది డైసన్ది బాగుంటుంది అనిపించింది. ఇదిగోండి, ఇది తీసుకున్నాం అనమాట. దీనికి ఒక పెద్ద కథ. మేము చూసాము వెబ్సైట్లో, చూస్తే ఆఫర్ అది ఉంది మనకి ఇక్కడ, కానీ 10 to 15 days టైం పడుతుంది డెలివరీ కానీ ఉందన్నమాట. మనకు దగ్గరలో ఎక్కడ అవైలబుల్ ఉందని హైదరాబాద్లో చూస్తే జీవీకే 1లో ఉందని చూపించింది. తీరా వెళ్తే అక్కడ మాకు అవసరమైంది మోడలు, మేము తీసుకుంది V15 డిటెక్ట్ అండి. అక్కడ ఓన్లీ 12/8 ఉంది. మాకు సక్షన్ కెపాసిటీ ఎక్కువ ఉన్నది కావాలి అని చెప్పి, అండ్ బిన్ సైజ్ కూడా పెద్దగా ఉన్నది కావాలని చెప్పి ఇంకా అవి తీసుకోలేదు. It got laser, so under the sofa, under the bed, it will highlight the dust. It's very light, so if someone is 60%, online it's just 49,900. it's only dry. Only dry is 49,900. Yeah, we only want. ఇంకా ఎలాగో వెళ్ళాం కదా అండి సంజన కాలేజ్ కోసం అని చెప్పి, యూనిఫామ్ కోసం బ్లూ షర్ట్స్ ఇట్లాంటివన్నీ తనకు అవసరమైనవి కొన్ని అయితే షాపింగ్ చేసుకుంది. మళ్ళీ వాళ్ళని అడిగితే నెక్సెస్ మాల్లో ఉందని చెప్పారు, బజాజ్ ఎలక్ట్రానిక్స్లో. వాళ్ళే మాట్లాడారనమాట. మాట్లాడి వెబ్సైట్లో డిస్కౌంట్ ఉందన్నమాట. ఆ డిస్కౌంట్ వాళ్ళు ఇస్తారా లేదా ఏంటని చెప్పి మాట్లాడితే సేమ్ ప్రైస్కి, వెబ్సైట్లో చూపించిన ప్రైస్కే ఇస్తామన్నారు. ఇంకా అక్కడికి వెళ్ళాము. ఇంక ఇదైతే ఓపెన్ చేసి చూద్దామండి ఏముంది ఏంటి అనేది. ఇది తీసి అది పెట్టుకోవాలి అంతేనా? ఛార్జింగ్ ఉంటుందా ఉండదా అని అడిగావు కదా. డాకింగ్ స్టేషన్, వాల్ డాకింగ్ స్టేషన్. ఇక దీనికి వచ్చినాయి యాక్చువల్లీ. ఇంత క్యూరియాసిటీగా చూడాలండి ఓపెన్ చేసేటప్పుడు ఎవరైనా కానీ. ఓకేనా? ఇది మాత్రం తప్పకుండా చేయండి. ఇది హార్డ్ ఫ్లోర్కి అంటే మంది ఇదేగా పెట్టుకోవాలి. ఇది ఇంత జస్ట్ సింపుల్గా పెట్టుకోవాలండి. ఇది మాత్రం మంచిగా రొటేట్ అవుతుందా, కిందకి వెళ్తుంది. ఏంటి చెక్ చేసావా? నీ జుట్టు అంతా దీనికి పట్టించాలి ఇప్పుడు రేపటి నుంచి. పరుపులు క్లీన్ చేసుకోవచ్చు కదేవా దీంతో, చేయొచ్చు కదా. దీనికే జుట్టు యాంటీ ట్యాంగిల్ దీనికే ఉండేది, దీనికి ఉండదా? దానికి లేదు, దీనికే ఉంది. మరి రోజు ఇది కదా మనం వాడతాము. ఏం కాదు, అది సరిపోద్ది. అది వాడకూడదు అంటావా? కార్పెట్ లేకపోతే వాడచ్చు, కానీ బాగా ఎఫిషియెంట్గా దాంతో వస్తుంది.
ఇది కూడా వాడచ్చు. ఈ పెట్స్కి అసలు ఇది యాంటీ ట్యాంగిల్స్కి వస్తుంది. చిన్న చిన్న అన్నీ చిన్న చిన్న మామూలు ఇంకా అవన్నీ చిన్న ప్లేసెస్ క్లీనింగ్కి వాటిగా. ఇది మేము ముందు ఇంట్లో ఏం కొన్నా కానీ కొత్త వస్తువు ఏది వచ్చినా కానీ మాకు అలవాటు అండి. అది ఏదన్నా అవనివ్వండి ఇట్లా కొంచెం పచ్చుండ్రాలు పోసి వాడతాము. ఏం లేదు, బియ్యపిండి నీళ్ళల్లో కలిపేసి అలా. వ్యాక్యూమ్ క్లీనర్కి కూడా ఏంటి అనుకోకండి, ఏదైనా ఒక ఎలక్ట్రానిక్ ఐటమే కదా. సో దేనికైనా కానీ మేమైతే చేస్తాము. ఇది చేయడం వల్ల ఏంటి అవన్నీ కాదు, అలవాటు అట్లా. కెమెరాకి ఎక్కువ అటెన్షన్ మేడం. ఇలా పోసి పెట్టేసి అప్పుడు వాడుకోవాలన్నమాట. ఒక 4 ఉండ్రాలు. అయితే ఇప్పుడు ఏంటండి ఇది? దాని స్పీడ్కి అది లోపలికి వెళ్ళిపోద్ది. ఏది ఇదా? సక్షన్ వేసారు. సక్షన్ కెపాసిటీ కంటే రూబీ లాన్కి వెళ్ళిపోద్దంట. ఏ రూబీ, ఇది నీ దగ్గరికే వస్తుంది ఇప్పుడు. ఇదిగో ఆ లైట్ వెలుగుతుంది కదేవా. ఓయమ్మ, రూబీ దేనికన్నా భయపడుతుందా? ఓ నాయనో, రూబీ భయపడటం కూడానా? చెక్ చేద్దామండి జెన్యూన్గా. డబ్బులు పెట్టి కొనుక్కున్నాము, ఎంత మట్టికి పనిచేస్తుంది ఏంటి అనేది. పైగా చాలామంది రోబో సజెస్ట్ చేశారు. నేను చాలామందిని అడిగి వాళ్ళని వీళ్ళని అందరినీ అడిగి తెలుసుకున్నాక రోబో సజెస్ట్ చేశారు. కానీ నేను దానికి హెయిర్ ఇరుక్కుపోతుందన్న ఒక్క కంప్లైంట్ తోటే అది తీసుకోకుండా ఇది తీసుకున్నాను. ఎంత మట్టికి పనిచేస్తుంది ఏంటనేది చూద్దాం. మనం ఏ వస్తువు కొన్నా కానీ అసలు ఫస్ట్ ఛార్జింగ్ అయితే పెట్టుకోవాలండి. ఇదేంటంటే ఆత్రం ఆక ముందు వాడుతున్నా కానీ ఇది ఊడ్చిన ఇల్లు, కాకపోతే ఎట్లా వస్తుంది డస్ట్ అనేది చూద్దాము. ఇప్పుడు ఓడలేదులేండి, మార్నింగ్ ఊడ్చింది. అక్కడ కింద మీకు లైట్లో అసలు తెలుస్తుందేమో చూడండి. హెయిర్ మామూలుగా అయితే నీట్గా ఉన్నట్టు ఉంది కదా, ఇప్పుడు ఇందులోకి ఎంత మట్టి కలెక్ట్ అవుతుంది అనేది చూద్దాం. కొంచెం బయటకు రా. ఓకే, అంటే మా ఇంట్లో ఎంత డస్ట్ ఉందన్నమాట ఊడ్చినాక కూడా. పెట్స్ ఉంటే ఎప్పటి నుంచోనండి ఇది తీసుకుందాము అని. అదే కదా, మెయిన్ సోఫా కింద కూడా వెళ్తుందండి బాగానే. బిజ్జులమ్మ, నువ్వు కుంటుకాలు వేసుకుని ఎందుకు బయటికి వెళ్ళి? అయ్యో బయటికి వెళ్ళమ్మా, క్యాండీ మట్టికి సేఫ్ సైడ్. నాకెందుకు వచ్చింది గోల అన్నట్టు అక్కడి నుంచి చూస్తుంది దూరంగా. అసలు చూడు నిజంగా ఎంత వామ్మో. ఇదిగోండి చూసారా, మొత్తం అంతా దుమ్ముతో పాటు హెయిర్ కూడా ఎంత కలెక్ట్ అయ్యిందో చూడండి. అంటే ఇది ఊడ్చిన ఇల్లుకి అట్లా ఉంది, తుడిచింది మార్నింగ్ తుడిచిన ఇల్లు అనమాట. సో ఈ లెక్కన అసలు ఎంత దుమ్ము. చాలా ఓపిక పడుతున్నామండి ఇన్ని రోజుల నుంచి, తీసుకుందాం అని చెప్పి. మొత్తానికి వాళ్ళకి ముహూర్తం కుదిరిందనమాట. నీ ప్రాణం ఎక్కి వస్తుంది ఇప్పుడు. మోస్ట్ ఎక్సైటెడ్గా ఉన్నది ఇంకొక సంజనాకి ఇది ఎప్పుడెప్పుడు ఓపెన్ చేద్దామా అనిపిస్తుంది. ఏంటంటే ఇవి పెట్ గ్రూమింగ్ కిట్ అనమాట, దీంతో పాటు వచ్చింది. మనం అదే చెప్తున్నా, దీంతో పాటు కొనడం మూలంగా ఇది 1500కి వచ్చింది. మళ్ళీ మనం సపరేట్ కొనుక్కోవాలంటే 10,000 పడుతుందంటండి. ఇది అసలు ముందు ఎప్పుడెప్పుడు వాడదామా అని సంజన తెగ ఎగ్జైట్ అవుతుంది. ముందు ఇది ఓపెన్ చేద్దాము. ఇంకా దీనిది ఇప్పుడంటే నేను ఇప్పుడే కదండి కొంది, ప్రస్తుతం నాకు పనిచేస్తుందని అనిపిస్తుంది. తర్వాత వాడిన తర్వాత మళ్ళీ ఒక 1 మంత్ ఆగి ఎట్లా ఉంది ఏంటనేది జెన్యూన్గా చెప్తాను. ఎందుకంటే ఇవి తక్కువ రేటుకి వచ్చేవి కాదు కదండి, 10,000 15,000 పెట్టి కొనుక్కునే కాదు. సో అంత కాస్ట్ పెట్టి కొనుక్కున్నప్పుడు ఎంత మాత్రం పనిచేస్తుంది, వేరే వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది కదా. సో మళ్ళీ చెప్తాను నేను. ఇది పెట్ గ్రూమింగ్ కిట్ అండి. ఇందులో కూడా మనకి వీటికి దువ్వుతూ ఉంటే ఆ హెయిర్ లోపల కలెక్ట్ అవుతుందంట. సో
దువ్వాక జస్ట్ ఇట్లా క్లిప్ని ప్రెస్ చేసేసి బయటకు వచ్చేసి లోపలికి లాక్కోవాలా? చక్కైనా చేసుకోవచ్చు. సో ఇది చూద్దాం, అసలు ఇది మెయిన్ మాకు. ఇలా జస్ట్ సింపుల్గా కావాలంటే నువ్వు ఇట్లా ఇది ఇట్లా అనేస్తే మొత్తం అంతా హెయిర్ ఇట్లా లేయర్గా బయటకు వచ్చేస్తుంది. కానీ ఏం లేదమ్మా, నువ్వు నొక్కు. వాళ్ళు మొత్తం అయిపోయాక తీయాల్సి ఉంటుంది వాక్యూమ్. అలా కాదు, ఒకసారి వాక్యూమ్ నొక్కు. ఇప్పుడు అవ్వదు వాక్యూమ్ చూపిస్తారు చూపించు. అలా చూపేశాక అది వాడు చూడు ఇదిగో అది వదిలి మమ్మీ ఇప్పుడు అట్లా వదిలేసి. అంతేనా? మేము తొందరపడి ఆవేశపడి మొదలు పెట్టాం క్లీనింగ్ అని చెప్పి ఛార్జింగ్ అయిపోయింది. ఛార్జింగ్ పెట్టాము, మళ్ళీ అయినాక మీకు చూపిస్తాను. అది అంతే. వన్స్ బిన్ ఫుల్ అయిపోయినాక ఇక్కడ వరకు మ్యాక్స్ అని రాసింది చూడండి, ఇక్కడ వరకు డస్ట్ వచ్చేంత వరకు మాత్రమే మనం క్లీన్ చేసుకోవాలి. తర్వాత ఒకసారి బిన్ను ఇదిగోండి క్లిప్ ఉంది కదా, ఇది కిందకంటే అలా ఓపెన్ అయిపోతుంది. మళ్ళీ మనం సింపుల్గా ఇలా పైకి అనుకోవడం, చాలా ఈజీగా మొత్తం అంతా కూడా బయటకు వచ్చేస్తుంది. ఇక్కడ చూస్తే చూడండి అసలు. ఇంకా ఇదొకటి అండి అటాచ్మెంట్. యాక్చువల్గా ఇదేంటంటే మనకి ఆ గోడకి ఫిట్ చేసేసుకుంటే అది డాక్ అనమాట. దీనిలోకి మనము వాక్యూమ్ క్లీనర్ అనేది చక్కగా పెట్టేసుకోవచ్చు, అక్కడ ఇక్కడ కాకుండా గోడకు తగిలిచ్చేసుకోవచ్చు అనమాట. ఇదైతే ఇంకా డ్రిల్ వేయించాలండి. అలాగే మనకు ఇంకా ప్రాపర్గా నేను దీని గురించి కొన్ని రోజులు వాడిన తర్వాత మళ్ళీ చెప్తాను. అదండి మా ఇల్లు ఊడ్చే మిషన్ సంగతి. ఎట్లా ఉంది ఏంటనేది ఇంకా ప్రాపర్గా డీటెయిల్డ్గా మళ్ళీ ఒక వీడియో చేస్తాను. ప్రస్తుతానికైతే ఇది కొన్నాము 61,000 పైన ఎంతో పడిందండి మొత్తం. వీటిది గ్రూమింగ్ కిట్తో కలిపి అంత పడింది. మరి ఇంకా ఫర్దర్గా డీటెయిల్స్ నేను తర్వాత ఇస్తాను. మరి ఈ రోజుకి వీడియో ఇదేనండి. మీరు ఆల్రెడీ వాడుతుంటే ఎలా ఉంటుంది ఏంటనేది కామెంట్ చేయండి. లేదు అంటే నన్ను ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా దీనికి రిలేటెడ్ అడగండి కామెంట్స్లో, నేను చెప్తాను. మరి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని కోరుకుంటూ మీ సునీత.